హలో ఎవరివన్, వెల్కమ్ టు నాలెడ్జ్ టెక్ వరల్డ్. మనం ఏంటంటే C# ఇంటర్వ్యూ ప్రిపరేషన్ స్టార్ట్ చేసాము. ఇది 4th పార్ట్. మనము మీరు ఏంటంటే లైవ్గా చూస్తే మీకు ఏంటంటే క్వశ్చన్స్ అనేవి అర్థమవుతాయి. దీస్ ఆర్ ది మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఎవరైనా సరే dotnet కానీ C# ఇంటర్వ్యూస్కి క్రాక్ చేయాలనుకుంటే ఈ క్వశ్చన్స్ ఖచ్చితంగా రిఫర్ చేసి వెళ్ళండి. మీకు ఏంటంటే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ టైంలో కొంచెమన్నా యూజ్ అవుతాయి. ఎందుకంటే మనము ప్రోగ్రామ్ ఉపయోగించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి సమ్వాట్ యూ అండర్స్టాండ్ ఈజీలీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అబ్స్ట్రాక్షన్ అండ్ అబ్స్ట్రాక్ట్ క్లాస్. అబ్స్ట్రాక్షన్ అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఊప్స్లో ఒక కాన్సెప్ట్. అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటంటే మనకు ఏదైతే అవసరమో కస్టమర్కి అది చూపిస్తాం, మిగతా వాటిని హైడ్ చేస్తాం. దానికి మనం ఉపయోగిస్తాం కదా అబ్స్ట్రాక్షన్కి. తర్వాత ఈ అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే ఏంటంటే వీ హ్యావ్ ఓన్లీ దట్ డిక్లరేషన్, నాట్ ది ఇంప్లిమెంటేషన్. ఇన్హెరిటెన్స్ చేసుకొని మనం ఏంటంటే వాటిని యూజ్ చేయాలి. అబ్స్ట్రాక్షన్ మీన్స్ షోయింగ్ ఓన్లీ రిక్వైర్డ్ థింగ్స్ అండ్ హైడ్ ద బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్. అది మనం ఇందాక చెప్పింది. కస్టమర్కి కావచ్చు, క్లయింట్కి కావచ్చు, ఏదైతే అవసరమో అది మాత్రమే చూపిస్తాం, మిగతా వాటిని హైడ్ చేసేయడానికి ఉపయోగించే టెక్నికే అబ్స్ట్రాక్షన్. అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఈజ్ వన్ ఆఫ్ ది వే టు ఇంప్లిమెంట్ అబ్స్ట్రాక్షన్. అబ్స్ట్రాక్షన్ అంటే ఏం చెప్పుకున్నాం, ఏదైతే అవసరమో అది చూపించడానికి అని చెప్పుకున్నాం. ఈ అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఏంటంటే ఒక టెక్నిక్, ఒక టైప్ ఆఫ్ థింగ్ టు పర్ఫామ్ అబ్స్ట్రాక్షన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి క్యాన్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ బీ సీల్డ్ ఆర్ స్టాటిక్. స్టాటిక్ కానీ సీల్డ్ కానీ పెడితే మనకి ఏంటంటే ఇన్హెరిటెన్స్ అనేది పాసిబుల్ కాదు. సో అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే ఏంటి, ఇన్హెరిటెన్స్ అనేది దానికే పాస్ కాదు. క్యాన్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ బీ సీల్డ్ స్టాటిక్? నో, మనం ఏంటంటే ఇన్హెరిటెన్స్ రాదు కాబట్టి. బట్ ఏంటంటే అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ మనం ఇంప్లిమెంట్ చేయాలంటే మనకు ఖచ్చితంగా ఇన్హెరిటెన్స్ కావాలి. బట్ సీల్డ్ స్టాటిక్లో ఇన్హెరిటెన్స్ అనేది పాసిబుల్ కాదు. సో నో, అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ ఆర్ యూజ్డ్ ఫర్ ఇన్హెరిటెన్స్, బట్ సీల్డ్ అండ్ స్టాటిక్ విల్ నాట్ అలౌ ద క్లాస్ టు బి ఇన్హెరిటెడ్. పైన మనకి ఏంటంటే ఎగ్జాంపుల్ ఉంది, సీల్డ్ పెట్టాము, తర్వాత అబ్స్ట్రాక్ట్ పెట్టాము, పెడితే మనకి ఏంటంటే ఎర్రర్ వచ్చింది అబ్స్ట్రాక్ట్ క్లాస్కి సీల్డ్ పెడితే. ఓకే, డూ అబ్స్ట్రాక్ట్ క్లాస్ హ్యావ్ కన్స్ట్రక్టర్స్? మనకు అబ్స్ట్రాక్ట్ క్లాస్కి కన్స్ట్రక్టర్స్ ఉన్నాయని అడుగుతున్నాడు. సో ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. అబ్స్ట్రాక్ట్ క్లాస్ నేమో తర్వాత కన్స్ట్రక్టర్ ఉంది. ఓకే, మనం ఎప్పుడైతే ఇన్హెరిట్ చేస్తాం కదా, ఇన్హెరిటెన్స్ చేసి ఈ మెథడ్కి మనం ఏంటంటే వి క్రియేట్ ది ఆబ్జెక్ట్. అప్పుడు ఏమవుతుంది, ఈ కన్స్ట్రక్టర్ కూడా కాల్ అయ్యి దీనిలో ఉన్న కోడ్ మనకి ఏంటంటే రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ చూడండి, మనకు డిరైవ్డ్ క్లాస్ ఉన్న దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఏమంటారు బేస్ క్లాస్లో ఉన్న కన్స్ట్రక్టర్లో ఉన్న కోడ్ కూడా మనకి ఏంటంటే ఎగ్జిక్యూట్ అవుతుంది. అందుకే మన ఎంప్లాయీ కన్స్ట్రక్టర్ అనేది మనకి రిప్రజెంట్ అయింది. తర్వాత వెన్ టు యూజ్ ఇంటర్ఫేస్ అండ్ వెన్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఇన్ రియల్ అప్లికేషన్స్. అండ్ ఇంటర్ఫేస్ ఈజ్ ఎ గుడ్ చాయిస్ వెన్ యూ నో ఏ మెథడ్ హ్యాస్ టు బి దేర్ బట్ ఇట్ క్యాన్ బి ఇంప్లిమెంటెడ్ డిఫరెంట్లీ బై డిపెండెంట్ డిరైవ్డ్ క్లాసెస్. ఈ ఇంటర్ఫేస్ ఎప్పుడు ఉపయోగించవచ్చానంటే మనకు జస్ట్ డిక్లరేషన్ మాత్రమే కావాలి, దాని ఇంప్లిమెంటేషన్ అనేది వేరే క్లాసెస్లో ఉండాలనుకున్నప్పుడు వి గో ఫర్ ఇంటర్ఫేసెస్. ఓకే, దట్ ఈస్ ద థింగ్. మీరు డెఫినేషన్ చదువుకొని ప్రోగ్రామ్ చెక్ చేసుకోండి, అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. అండ్ ఇంటర్ఫేస్ ఈజ్ ఎ గుడ్ చాయిస్ వెన్ యూ నో ఏ మెథడ్ హ్యాస్ టు బీ దేర్ బట్ ఇట్ క్యాన్ బి ఇంప్లిమెంటెడ్ డిఫరెంట్లీ ఇన్ ఇంప్లిమెంటేషన్ డిరైవ్డ్ క్లాస్. ఓకే, తర్వాత వెన్ టు యూజ్ ఇంటర్ఫేస్ అండ్ అబ్స్ట్రాక్ట్ క్లాస్. అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఎప్పుడు ఉపయోగించాలి? Abstract class is a good choice when you are sure some methods are defined and must be implemented in the same way in all derived classes. దానికి దీనికి ఏం డిఫరెన్స్ ఏం లేదు. ఆ ఇంటర్ఫేస్ కూడా సేమ్ కాన్సెప్టే, అబ్స్ట్రాక్షన్ కూడా సేమ్ కాన్సెప్టే. ఇంప్లిమెంటేషన్ అక్కడ ఉండి, డిక్లరేషన్ అక్కడ ఉండి, ఇంప్లిమెంటేషన్ అనేది వేరే క్లాసెస్లో జరగాలన్నప్పుడు వీ విల్ యూజ్ దీస్ టూ. బట్ ఎప్పుడైతే క్లయింట్కి కానీ లేకుంటే కస్టమర్స్కి కానీ అన్నెసరీ కోడ్ మనం హైడ్ చేయాలన్నప్పుడు ఈ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ని మనం ఏంటంటే యూజ్ చేస్తాం అబ్స్ట్రాక్షన్ పర్ఫామ్ చేయడానికి. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది టెక్నిక్. ఓకే, క్యాన్ వి డిఫైన్ బాడీ ఆఫ్ ఇంటర్ఫేసెస్ మెథడ్స్ వెన్ టు డిఫైన్ మెథడ్స్? ఏంది బాడీ ఆఫ్ ఇంటర్ఫేసెస్ మెథడ్స్ వెన్ టు డిఫైన్ మెథడ్స్? ఇంటర్ఫేస్లో మనం ఏంటంటే మామూలుగా ఇంప్లిమెంట్ చేస్తాం, కానీ మెథడ్ ఇంప్లిమెంటేషన్ కూడా మనకు పాసిబుల్ అయిన డిక్లరేషన్ కాకుండా అంటే C# 8 నుంచి మనకి ఏంటంటే C# కమ్యూనిటీ వాళ్ళు ఎనేబుల్ చేశారు. అంటే ఇంటర్ఫేస్లో వీ క్యాన్ రైట్ ది మెథడ్స్ అండ్ వీ విల్ ప్రొవైడ్ కోడ్ టు ఎగ్జిక్యూట్ దట్ మెథడ్ ఆల్సో. ఓకే, డూ ఇంటర్ఫేస్ క్యాన్ హ్యావ్ ఏ కన్స్ట్రక్టర్?
అబ్స్ట్రాక్ట్ క్లాస్కి కన్స్ట్రక్టర్ ఉంది కానీ ఇంటర్ఫేసెస్కి ఏంటంటే కన్స్ట్రక్టర్ అనేది ఉండదు. మీరు పెడితే మీకు ఏంటంటే కంపైల్ టైమ్ ఎర్రర్ చూపిస్తుంది. ఇంటర్ఫేస్ క్యాన్ ఓన్లీ బీ యూస్ టు ఇన్హెరిట్, సో కన్స్ట్రక్టర్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. క్యాన్ వీ క్రియేట్ అన్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఏ అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఆర్ అన్ ఇంటర్ఫేస్? అబ్స్ట్రాక్ట్ క్లాస్కి మనం ఏంటంటే ఇన్స్టెన్స్ క్రియేట్ చేయలేం, ఇంటర్ఫేస్కి కూడా మనం ఏంటంటే చేయలేం. ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ ద్వారా మాత్రమే మనం ఏంటంటే ఎనేబుల్ చేయొచ్చు. ఇక్కడ చూడండి అబ్స్ట్రాక్ట్ క్లాస్, ఇక్కడ మనకు 2 మెథడ్స్ ఉన్నాయి. ఇక్కడ ఇంటర్ఫేస్ ఉంది. ఈ మెథడ్లో మనం ఏంటంటే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తే అబ్స్ట్రాక్ట్ క్లాస్కి ఇంటర్ఫేస్కి మనకి ఏంటంటే కంపైల్ టైమ్ ఎర్రర్స్ అని చూపించాయి. సో నో అబ్స్ట్రాక్ట్ క్లాస్ అండ్ ఇంటర్ఫేస్ పర్పస్ ఈస్ టు యాక్ట్ యాజ్ ఎ బేస్ ఇన్హెరిటెన్స్, దేర్ ఆబ్జెక్ట్ క్రియేషన్ ఈజ్ నాట్ పాసిబుల్. ఓకే, వై టు క్రియేట్ ఇంటర్ఫేసెస్ ఇన్ రియల్ అప్లికేషన్స్? ఎందుకు మనం ఇంటర్ఫేసెస్ ఇందాక మనం కాన్సెప్ట్ చెప్పుకున్నాం. whenever we want the declaration and implementation in some of the classes, whenever there is needed, we go for interfaces. Okay, if a method is marked as virtual, do we must have to override it from the child class? ఇక్కడ ఏం చెప్తున్నా అంటే కంపైల్ రన్ టైమ్ పాలిమార్ఫిజంలో మనము సేమ్ మెథడ్ విత్ సేమ్ పారామీటర్స్ ఉన్నప్పుడు ఒక క్లాస్లో అంటే బేస్ క్లాస్లో వర్చువల్, తర్వాత డిరైవ్డ్ క్లాస్లో ఓవర్ రైడ్ అనేది మనం ఉపయోగిస్తాం. అప్పుడు ఏమవుతుంది, బేస్ క్లాస్ను వదిలిపెట్టి ఓవర్ రైడ్ మెథడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. మనం ఎప్పుడైతే ఓవర్ రైడ్ మెథడ్ని తీసేస్తామో అప్పుడు బేస్ క్లాస్లో ఉన్న వర్చువల్ మెథడ్ని మనకు చేస్తుంది. సో వెన్ ఎవర్ దెర్ ఈజ్ నో నాట్ మ్యాండటరీ వెన్ దెర్ ఈజ్ నో ఓవర్ రైడ్ ఇన్ ద డిరైవ్డ్ క్లాస్, వర్చువల్ అనేది ఉండొచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు. ఓవర్ రైడ్ అనేది మ్యాండటరీ ఏం కాదు. ఓకే, వెన్ షుడ్ టు యూజ్ మెథడ్ ఓవర్లోడింగ్ ఇన్ రియల్ అప్లికేషన్? ఓవర్లోడింగ్ అంటే ఏం చెప్పుకున్నాం, కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం అంటే ఏంది, సేమ్ మెథడ్ విత్ డిఫరెంట్ పారామీటర్స్ ఉన్నప్పుడు వి గో ఫర్ ది దిస్ ఓవర్లోడింగ్ కాన్సెప్ట్. దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఓవర్లోడింగ్ అండ్ ఓవర్ రైడింగ్? కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం అండ్ రన్ టైమ్ పాలిమార్ఫిజం. కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం అంటే ఓవర్లోడింగ్లో సేమ్ మెథడ్స్ విత్ డిఫరెంట్ పారామీటర్స్ ఇన్ ఎ సేమ్ క్లాస్. మనకేంటంటే ఇది ఓవర్లోడింగ్ వస్తుంది. ఓవర్ రైడింగ్ అంటే ఏంటి, డిఫరెంట్ క్లాసెస్లో సేమ్ మెథడ్స్ సేమ్ పారామీటర్స్ ఉన్నప్పుడు వి గో ఫర్ ఓవర్ రైడింగ్ కాన్సెప్ట్. అక్కడ ఏంటంటే సేమ్ క్లాసెస్ డిఫరెంట్ క్లాసెస్ ఉండాలి, ఇక్కడ సేమ్ క్లాస్ ఉండాలి. అక్కడ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ వస్తుంది, ఇక్కడ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ అవసరం అంటే డిఫరెన్సెస్. ఓకే, ఇక్కడ చూడండి ఇక్కడ ఒక డిఫరెన్స్, మల్టిపుల్ మెథడ్స్ ఆఫ్ సేమ్ నేమ్స్ ఆర్ ఇన్ ద సేమ్ క్లాస్. అదొకటి. మీరు ఏంటంటే ఇవి నిదానంగా చెక్ చేసుకోండి, లేకుండా మనకు చాలా టైం పడుతుంది. మల్టిపుల్ మెథడ్స్ ఆఫ్ సేమ్ నేమ్స్ ఆర్ డిఫరెంట్ క్లాస్, ఇదంతా దానికి సంబంధించిన ఇన్హెరిటెన్స్ ఉంటుంది, ఇన్హెరిటెన్స్ ఉండదు. తర్వాత ఇఫ్ 2 మెథడ్స్ ఆర్ సేమ్ ఎక్సెప్ట్ రిటర్న్ టైప్ ద మెథడ్స్ ఆర్ ఓవర్లోడెడ్. మనం ఏం చెప్పుకున్నాం, సేమ్ మెథడ్ విత్ డిఫరెంట్ పారామీటర్స్ అయితే మనకు అది ఓవర్లోడింగ్ అని చెప్పుకున్నాం. ఇక్కడ వీడియో ఏమంటారు అంటే రిటర్న్ టైప్ అంటే స్ట్రింగ్ ఇంటిజర్ వేరు ఉంటే అది ఓవర్లోడింగ్ అవుతుంది కాదా అంటే అవుతుంది. ఓకేనా, నో దిస్ ఈజ్ నాట్ మెథడ్, సారీ దిస్ ఈజ్ నాట్ ఎ మెథడ్ ఓవర్లోడింగ్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అబ్స్ట్రాక్షన్ అండ్ ఎన్క్యాప్సులేషన్? మనం ఏం చెప్పుకున్నాం, అబ్స్ట్రాక్షన్ అంటే కావాల్సిన కోడ్ చూపించి మిగతాది హైడ్ చేయమని, ఎన్క్యాప్సులేషన్ అంటే కూడా మనకి ఏంటంటే కావాల్సినది చూపించి మిగతాది హైడ్ చేయమని. బట్ ఇక్కడ ఏంటంటే అబ్స్ట్రాక్షన్ మనం ఏం చేస్తాము, అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ మెథడ్స్ ఉపయోగించి చేస్తాం. బట్ ఎన్క్యాప్సులేషన్ అంటే జస్ట్ ఫీల్డ్స్ మాత్రం మనం ఏంటంటే హైడ్ చేస్తాం. అంటే ఇప్పుడు ప్రైవేట్ ఫీల్డ్స్ ఉన్నాయి, తర్వాత పబ్లిక్ ఫీల్డ్ దాన్ని క్రియేట్ చేసి మనం ఏంటంటే వాల్యూ పబ్లిక్ ఫీల్డ్కి వస్తుంది, తర్వాత మనము ఇంటర్నల్గా దాన్ని ప్రైవేట్ ఫీల్డ్లో స్టోర్ చేసుకుంటాం. దానికి మనం ఏంటంటే ఎన్క్యాప్సులేషన్ ఉపయోగిస్తాం. ఇక్కడ ఏమంటున్నాడు, అబ్స్ట్రాక్షన్ మీన్స్ షోయింగ్ ఓన్లీ రిక్వైర్డ్ థింగ్స్ అండ్ హైడ్ ద బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్. ఎన్క్యాప్సులేషన్ మీన్స్ wrapping data and method into a single unit. Abstraction is a bordered concept of hiding, whereas encapsulation is like a proper implementation where wrap method and data same. అదేగా ఎన్క్యాప్సులేషన్ అంటే మనం ఇందాక చెప్పుకున్నాం. ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంది, ప్రాపర్టీస్ ప్రైవేట్ ప్రాపర్టీస్కి మనం ఏంటంటే వాల్యూ అసైన్ చేయడానికి పబ్లిక్ ఫీల్డ్స్ అనేది ఉపయోగిస్తాం. ఇక చూడండి, మేకింగ్ ఫీల్డ్ ప్రైవేట్, దీనికి మనం ఏం చేస్తున్నాము, మనము ప్రైవేట్ ఫీల్డ్స్ని యాక్సెస్ చేయలేము. సో దానికి ఏమంటాం అంటే ఈ పబ్లిక్ ఫీల్డ్స్ని క్రియేట్ చేసి ఈ వాల్యూని ఇక్కడ అసైన్ చేస్తాం, దాన్ని మనం ఏమంటారు ఎన్క్యాప్సులేషన్ అంటాం. వాట్ ఈజ్ మెథడ్ ఓవర్లోడింగ్? ఇన్ హౌ మెనీ వేస్ ఏ మెథడ్ క్యాన్ బి ఓవర్లోడెడ్? ఎన్ని విధాలుగా
Method overloading is a type of polymorphism in which we can create multiple methods of same name in the same class and all methods work in different ways. ఇందాక చెప్పుకున్నాం ఓవర్ రైడింగ్ చెప్పుకున్నాం మనము ఆ కాన్సెప్ట్. పాలిమార్ఫిజం చెప్పుకున్నాం. పాలిమార్ఫిజం అంటే ఏంది? కంపైల్ టైమ్ ఓవర్ కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం, రన్ టైమ్ పాలిమార్ఫిజం. కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం అంటే ఓవర్లోడింగ్, రన్ టైమ్ అంటే ఓవర్ రైడింగ్. ఓవర్లోడింగ్ ఏమవుతుంది? సేమ్ మెథడ్ విత్ డిఫరెంట్ పారామీటర్స్ ఇన్ ద సేమ్ క్లాస్. రన్ టైమ్ అంటే ఏంటి? సేమ్ మెథడ్ సేమ్ పారామీటర్స్ ఇన్ డిఫరెంట్ క్లాసెస్. ఓకే. ఆర్ ప్రైవేట్ క్లాస్ మెంబర్స్ ఇన్హెరిటెడ్ టు ద డిరైవ్డ్ క్లాస్. ప్రైవేట్ వాటిని మనం మీద ఇన్హెరిట్ చేయలేం. ప్రైవేట్ ఫీల్డ్స్ని కావచ్చు, క్లాసెస్ కావచ్చు, ఇన్ ద సేమ్ క్లాస్ వీ నీడ్ టు యూజ్. సో నో, ద ప్రైవేట్ మెంబర్స్ కెనాట్ బి ఇన్హెరిటెడ్ టు డిరైవ్డ్ క్లాస్. హౌ టు ప్రివెంట్ ఏ క్లాస్ ఫ్రమ్ ఇన్హెరిటెన్స్. మనం ఇందాక చెప్పుకున్నాం స్టాటిక్ కావచ్చు, సీల్డ్ కావచ్చు, మనకి ఏంటంటే ఇన్హెరిటెన్స్ని బ్లాక్ చేస్తుందని. సో వీ క్యాన్ యూజ్ ద సీల్డ్ కీవర్డ్. హౌ టు ప్రివెంట్ ఏ క్లాస్ ఫ్రమ్ ఇన్హెరిటెన్స్. స్టాటిక్ కూడా ఉపయోగించవచ్చు, అదే చెప్తున్నాడు. వాట్ ఈస్ ఎ ప్రాపర్టీ? మనం ఇందాక చెప్పుకున్నాం properties are used to store the data. A property is a class members that provide a flexibility mechanism to read and write properties. Okay. What are namespaces? Namespace అంటే అందుకే చెప్పుకున్నాం. యూజింగ్ అనే కీవర్డ్ ఉపయోగించి we will యూజ్ దట్ నేమ్ స్పేస్. అంటే ఆ నేమ్ స్పేస్లో ఉన్న క్లాసెస్ని మెంబర్స్ని మనం ఏంటంటే యూజ్ చేసుకుంటాం. ఇక్కడ సింపుల్ మెథడ్ ఉంది, సిస్టమ్ డాట్ టెక్స్ట్. ఈ యొక్క నేమ్ స్పేస్లో మనకు స్ట్రింగ్ బిల్డర్ అనే క్లాస్ అనేది ఉంది. సో వీఆర్ యూజింగ్ ది స్ట్రింగ్ బిల్డ్ విచ్ ఈస్ present in system dot text namespace. Okay. Namespace is a container for set of related classes and other types. Okay. If you like my video, like, share and subscribe to my channel. Okay. Thank you guys. Bye bye.